శ్రీ భూవి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 7 హిల్స్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన సాగర్ హైవేలో నమ్మకానికి అమ్మలాంటిది మన భూవి ప్రాపర్టీస్. నమస్తే. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ఒకటే ముచ్చట. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు దరిద్రమైన ముచ్చట్లు ఏమి వినాల్సి వస్తుందంటే, భార్యాభర్తలకు సంబంధించి వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి రిలేషన్షిప్ దెబ్బతినడం, వాళ్ళ మధ్యలోకి ఇంకో థర్డ్ పర్సన్ రావడం, వివాహేతర సంబంధం, అక్రమ సంబంధం, కేసులు, మర్డర్లు, కేసులు, ఫైల్స్, శిక్షలు. ఒకసారి ముచ్చట విన్నట్లయితే సంగారెడ్డి జిల్లాకు సంబంధించింది ఇది. గంగాపూర్ విలేజ్ లో ముత్యంరెడ్డి అనే ఒక పర్సన్ ఉండేటోడు. ఈ ముత్యంరెడ్డికి కొన్ని సంవత్సరాల క్రితం కల్పన అనే ఒక వ్యక్తితోటి పెళ్లి అయింది. వీళ్ళిద్దరు బాగానే ఉంటున్నారు, హ్యాపీగానే ఉంటున్నారు. పెళ్లి అయిన కానీ అంత హ్యాపీ. సంగారెడ్డి వర్సెస్ ముత్యంరెడ్డి వినడానికి కూడా బాగుంది, చెప్పుకోవడానికి బాగుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా బాగుంది. ఈ సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఈ ముత్యంరెడ్డి కల్పన దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు కూతుర్లే ఉన్నారు. హ్యాపీగా లైఫ్ సాగుతున్న ఈ తరుణంలో ఈ కల్పన వచ్చేసి నారాయణఖేడ్ ఒక పట్టణంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఏమో జాబ్ చేస్తుంది. ఒక హాస్పిటల్లో నర్స్ గా జాబ్ చేస్తుంది ఏమో. ఇక అక్కడ జనరల్ గా మనం మామూలుగా వింటూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం. ఒక ఆడామె అంటే ఒక మహిళ ఒక దగ్గర జాబ్ చేస్తుందంటే ఏదో ఒక సిచ్యువేషన్ అనేది డిమాండ్ చేస్తూనే ఉంటది. అంటే అక్కడ ఉన్న కొలీగ్స్ కావచ్చు, ఆ ఏరియాలకు సంబంధించి కావచ్చు, ఏదో ఒకరి మధ్యలో ఒక ఇంటర్ఫియర్ అవుతూ ఉంటారు. ఈ భార్యాభర్తల మధ్యలో వాళ్ళకున్న బంధాన్ని మంచి సింపుల్ తీసి పక్కబెట్టే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అవే వింటున్నాం, చూస్తున్నాం కూడా. ఇక అసలు విషయం చూద్దాం. ఈ కల్పన నారాయణఖేడ్ లో ఒక ప్రైవేట్ హాస్పిటల్ నర్స్ గా జాబ్ చేస్తుంది కదా. ఇక్కడ చింటూ అనే ఒక వ్యక్తితోటి, ఆ ప్రాంతంలో ఉండేటటువంటి చింటూ అనే ఒక వ్యక్తితోటి ఈమెకు పరిచయం ఏర్పడదు. పరిచయం ఊరికనే ఉంటదా? ఇక స్టార్ట్ అయింది కథ. అంటే స్నేహం అని పెట్టుకుంటాం మనం, ఫ్రెండ్షిప్ అని. దానికి ఒక ట్యాగ్ లైన్ తగిలిస్తాం అనమాట మెడలో. ప్రతి సినిమా కింద క్యాప్షన్ అనేది ఒకటి ఉంటుంది కదా. అట్లనే ఒక మహిళ ఒక దగ్గర జాబ్ చేస్తుంటే ఒక ఫ్రెండ్షిప్ అనేది ఒక క్యాప్షన్ మనం పెట్టుకుంటూ ఉంటాం. ఆ ఫ్రెండ్షిప్ తర్వాత ఇంకేం మొదలైద్ది? డీప్ రిలేషన్షిప్ అనేది ఒక మొదలైద్ది. అంటే నేను దానికి వేరే పేరు పెట్టి కూడా డీప్ రిలేషన్షిప్ అని అంటూ ఉన్నా. అంటే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అర్థమైపోద్ది డీప్ రిలేషన్షిప్ అంటే ఏందనేది మీకు అర్థమైంది. ఈ డీప్ రిలేషన్షిప్ మొదలైపోయింది ఈ చింటూకి కల్పనకి. ఎవరి కల్పన? ముత్యారెడ్డి భార్య. ఎక్కడ జాబ్ చేస్తుంది? నారాయణఖేడ్ ఒక ప్రైవేట్ హాస్పిటల్. ఎవరు పరిచయం అయ్యారు? చింటూ పరిచయం అయ్యాడు. ఏం మొదలైంది? వాళ్ళ మధ్యలో ఒక వివాహేతర సంబంధం మొదలైన తర్వాత ఆగుతారా వీళ్ళు? చెట్టు ఉండదు, పుట్ట ఉండదు, గుట్ట ఉండదు, తిరుగుతూనే ఉంటాం. కామన్ రొటీన్ ఇది. చెప్పడం చాలా కామన్ గా చెప్తున్నా కానీ విషయం డెప్త్ లోకి వెళ్తే మాత్రం చాలా దారుణమైన సంఘటన ఇక్కడ జరిగింది. ఈ చింటూ కల్పన వీళ్ళిద్దరి మధ్యలో భర్త అడ్డం వస్తున్నాడు, ఈ ముత్యారెడ్డి అడ్డం వస్తున్నాడు. వివాహేతర సంబంధానికి వీళ్ళు బయటకు వెళ్ళాలన్నా, తిరగాలన్నా, ఎంజాయ్ చేయాలన్నా భర్త ముత్యారెడ్డి అడ్డుగా ఉన్నాడు అని చెప్పేసి వీళ్ళు ఒక పథకం పన్నారు. ఇది కామనే కదా. ఇక పథకం ప్రకారం మర్డర్ చేయడం అనేది కామన్. ఇక్కడ కూడా ఒక ప్లాన్ ప్రకారం పథకం పన్నారు. ఏం చేశారంటే మన్నూరు మండలము ఎల్గోయి అనే ఒక శివారు ప్రాంతంలో ఇతనికి మర్డర్ ప్లాన్, స్కెచ్ ప్లాన్ వేసారంట. ఊరు చివరి భాగంలో, శివారు ప్రాంతంలో అయితే ఎవరు ఉండరు, అటవీ ప్రాంతం ఉంటూ ఉంటది అని చెప్పేసి కూడా కామన్ గా ఇంట్లో చేస్తే గ్రామస్తులకు దొరుకుతాం, చుట్టాలకు దొరుకుతాం, ఇంట్లో ఉన్న వాళ్ళకి దొరుకుతాం, ఇవన్నీ ఎందుకు అనుకుంటూ ఉంటారు సహజంగా ఈ వివాహేతర సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు. ఈ కల్పన చింటూ కూడా ఏం చేశారంటే మనూరు మండలం ఎల్గోయి శివారు ప్రాంతంలో ఈయన స్కెచ్ అనేది వేయడం జరిగింది. అంటే భర్తకి ఏం చేశారంటే కామన్ గా మంచి మాటగా ఉంటూ, మంచిగా ఉండి ఒక మందు పార్టీ అనేది అరేంజ్ చేసిండు అనమాట ఈ చింటూ అనే వ్యక్తి. మంచి పార్టీ అరేంజ్ చేసి స్టెప్ బై స్టెప్ ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు కదా. ఒక పథకం కదా ఇదంతా. అతనికి తాగాల్సిన దానికంటే కూడా ఎక్కువ మద్యం సేవించేటట్టు కూడా వీళ్ళు చేయడం. అంటే నచ్చిన వంట చేసి పెట్టి మందు ఎక్కువగా తాగేంత వరకు కూడా చేసి వీళ్ళు అనుకున్నట్టుగానే ఒక స్పృహ కోల్పోయాడు. విపరీతమైన మందు తాగేసరికి ఎవరైనా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతాం. తాగాల్సిన దానికంటే ఎక్కువ చేయడం. ఇక్కడ ముత్యారెడ్డి కూడా కంట్రోల్ తప్పాడు. తప్పిన తర్వాత వీళ్ళు ఎక్కడైతే ఎల్గోయి అనే శివారు ప్రాంతంలో వీళ్ళు ప్లాన్ వేయాలనుకున్నారో, చంపాలని ప్లాన్ వేసుకున్నారో అక్కడ వరకు తీసుకెళ్లారు ఈ భర్త ముత్యారెడ్డిని. కల్పన అతని ప్రియుడైనటువంటి చింటూ అక్కడ తీసుకెళ్లి ఆ ఎల్గోయి ప్రాంత శివారులోనే వీళ్ళ పొలం ఉంటదంట, చేను. అంటే ఈ ముత్యారెడ్డి కల్పనకు సంబంధించిన చేను. అక్కడనే చంపేసి అక్కడ పడేసారు, ఒక పొదల్లో పడేసారు. పొదల్లో పడేసిన తర్వాత ఎవరికో ఒకరికి దొరుకుతాడు కదా అని చెప్పేసి వీళ్ళు ఎవరికైతే చింటుకు క్లోజ్ సర్కిల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని పట్టుకొని జేసీబీని అక్కడికి తీసుకొచ్చాడు. జేసీబీ సహాయంతో అదే ప్రాంతంలో ఉన్నటువంటి నిర్మాషమైన ప్రాంతంలో గుంత దవ్వి జేసీబీ తోటి ఈ ముత్యారెడ్డి శవాన్ని, మృతదేహాన్ని ఆ గుంతలో పూడ్చిపెట్టి జేసీబీ తోటి మొత్తం కప్పెట్టారు. అంటే యథావిధిగా ఎక్కడైతే ల్యాండ్ ఎలా నార్మల్ గా ఎలా ఉంటుందో ల్యాండ్ అనేది చదరంగా, అలా చదరంగా మొత్తం పూడ్చిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంటే ఇదంతా ఎప్పుడు జరిగిందంటే మే 16వ తారీఖున ఈ సంఘటన జరిగింది. కట్ చేస్తే మే 18వ తారీఖు నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎవరెవరు ఇచ్చారు? మళ్ళీ ఇక్కడ టెస్ట్ చూడండి. ఒక కల్పన ఆ ముత్యంరెడ్డికి సంబంధించిన కుటుంబీకులు ఇస్తే ప్రాబ్లం లేదు. ఈ ఎవరైతే వివాహేతర ప్రియుడు ఉన్నాడో, వివాహేతర సంబంధం ప్రియుడితో పెట్టుకుంది చింటూ, ఈ చింటూని తోడు తీసుకెళ్లి నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. అది మే 18వ తారీఖు, 16వ తారీఖు చంపడం, 18వ తారీఖు కంప్లైంట్ ఇవ్వడం, మిస్సింగ్ కేసు వీళ్ళు ఫైల్ చేసుకోవడం, కేసు ఫైల్ చేసుకోవడం, ఇదంతా జరుగుతూనే ఉంది. కట్ చేస్తే పోలీసు వాళ్ళు గతంలో కూడా ఎన్నో కేసులలో చూస్తూనే ఉన్నాం. ఎవరైతే కేసు పెట్టారో కట్ చేస్తే వాళ్ళ మీదనే మళ్ళీ అనుమానం వస్తుంది. వాళ్ళ డేటా అనేది ఇస్తారు, వాళ్ళ ఫోనే
ట్రాప్ చేస్తారు, వాళ్ళదే మొత్తం డేటా తీస్తారు, చివరికి కేసు పెట్టిన వాళ్ళే నిందితులుగా అక్కడ రుజువు అవుతుంది. ఈ సీన్ లో కూడా ముత్తంరెడ్డి భార్యనే హంతకురాలని చెప్పేసి వాళ్ళ ఆమె ఫోన్ ట్రాప్ చేయడం, వీళ్ళు కూడా చింటూ ఫోన్ కూడా ట్రాప్ చేయడం, వీళ్ళిద్దరిని గట్టిగా నిలదీసి వాళ్ళ స్టైల్లో వాళ్ళ తరహాలో దర్యాప్తు చేసేసరికి నిజం ఒప్పుకున్నారు. అంటే వాళ్ళు 4 తగిలిచ్చిరా, బెదిరిచ్చిరా, వాళ్ళ దర్యాప్తులో ఏం చేసిరో తెలియదు కానీ నారాయణఖేడ్ పోలీసులు అయితే కేసును ఛేదించారు. ఎట్టకేలకు 9 రోజుల తర్వాత మే 18వ తారీఖు కేసు ఫైల్ అయితే 9 రోజుల అనంతరం వాళ్ళని గట్టిగా నిలదీసి అడిగేసరికి మేమే చంపినాము, మా వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడు మా భర్త అని చెప్పేసి మేము చంపాలనుకున్నాము, ఇలా మనూరు మండలం ఎల్గోయి శివారు ప్రాంతంలో పూడ్చిపెట్టినాము, ఒక జేసీబీ సహాయంతో గుంత తీసి గుంతలో మృతదేహాన్ని వేసి పూడ్చిపెట్టి యథావిధిగా ఏం జరగనట్టుగా మేము వచ్చి మళ్ళీ మీ దగ్గర పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం అని చెప్పేసి కల్పన, ఆ ప్రియుడు చింటూ ఇద్దరు ఒప్పుకున్నారు. గ్రామస్తులు కూడా చెప్తూనే ఉన్నారు దీనికి సంబంధించి కూడా, అమ్మాయికి చింటూ అనే లవర్ ఉన్నాడు అని చెప్పేసి కూడా అతని భర్త దగ్గర కూడా 2-3 సార్లు చెప్పారంట. అతను ఏంటంటే భార్య మీద ఉన్న నమ్మకంతో ప్రేమతోటి పట్టించుకోలేదు, ఎట్టకేలకు తన చావును తనే కొని తెచ్చుకున్నట్టుగా గ్రామస్తులు కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా దర్యాప్తు అనేది కూడా కొనసాగిస్తున్నారు నారాయణఖేడ్ పోలీసులు.